ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా జాబ్ చేసే వ్యక్తిని. అయితే 2006 నుంచి నెట్వర్క్ ఫీల్డ్ చేస్తున్నా. ఎందుకు అంటే జీతం మీద ఆధారపడితే నా జీవితం బాగుపడదన్న నిజాన్ని నేను తెలుసుకున్నా. ఇట్లా కాదురా ఏదో చేయాలి అనుకున్న టైంలో ఏడిఎంఎస్ అనే గొప్ప అవకాశం ఆపర్చునిటీ నా మిత్రుడు రవీంద్రచారి వరంగల్ ద్వారా తన ద్వారా నాకు జరిగిన తర్వాత ఏదో చేయాలి అనుకున్నప్పుడు వచ్చి నిలబడ్డా. కానీ షోరూమ్లు లేవు, ఫైనాన్స్ లేదు, వెహికల్ లేదు, ఏం చేయాలో అర్థం కాదు. కషాయితుంది, విపరీతంగా ఉంది. ఇలా కాదని చెప్పేసి మన ఎండి గారి దగ్గరికి రావడం జరిగింది అశోక్ సార్ ఇచ్చిన స్పిరిట్, ఆయన ఇచ్చే ఓపు ఎలా ఉంది, దూరదృష్టి. ఇలాంటి వ్యక్తి అప్పుడు నాకేమనుకున్నదంటే హీరో పర్ఫార్మెన్స్ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కథ కరెక్ట్ లేనప్పుడు సీన్ పెట్టాను. అంత మాత్రాన్ని హీరో తప్పమాట నీకు రాదు. నా లోపల సక్సెస్ అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఆ కంపెనీలు కరెక్ట్ లేనప్పుడు నేనేం చేస్తా. చాలా మంది నన్ను అన్నారు యాది సక్క చేయడు అన్నారు. నిజమే, అది సక్క లేనప్పుడు నేనేం సక్క ఉంది కాబట్టి నన్ను సక్క రకంగా నేను చేస్తే సార్ దగ్గర నా లోపల నేను నన్ను చూసుకున్న సార్ లోపల ఇచ్చే కాన్ఫిడెన్స్, సార్ ఇలాంటి వ్యక్తితో జర్నీ చేయాలి, ఇలాంటి వ్యక్తి చేతులు పట్టుకుంటే ఎక్కడికైనా ఎదుగుతామని నేను ఒకటే అనిపించింది. మీకు చిన్న ఉదాహరణ కూడా ఏంటంటే, ఒక వర్షం చుక్క సముద్రంలో పడితే ఉప్పుగా మారుతుంది. అదే వర్షం చుక్క వచ్చి బురదలో పడితే బురదగా మారుతుంది. అదే వర్షం చుక్క ఆలివ్ చుప్పలు వచ్చి పడితే ముత్యమై బయటకు వస్తుంది. ఆలివ్ చుప్ప లాంటి అప్లైన్ కావాలి, నేను గెలవాలి నెట్వర్క్ లాంటి ఆలివ్ చుప్ప లాంటి అప్లైన్ అనిపించండు ఐశ్వర్తో నాకు ఆ రోజు. ఇక మీలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే తెలంగాణ వచ్చి ఏంటంటే నిన్నేం చూసి బిలీవ్ చేయాలి. నువ్వు నాకు చెప్తున్నావు కదా, ఏడిఎంఎస్ అనే సబ్జెక్ట్ చెప్తున్నావు కదా, ఏం చూసి బిలీవ్, ఏదో సెల్లో బర్రెను పెట్టి కొమ్ముల బేరం చేస్తున్నావు, ఎలా నమ్మాలన్నప్పుడు నన్ను ఒకటే బిలీవ్ చేసిన ఏంటంటే ఈ ఏడిఎంఎస్ అనే సంస్థనే కాదు, టోటల్ ఎలక్ట్రిక్ రంగాన్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్న ప్రొడక్ట్ ఎంచుకున్న జనాలు ఎదురు చూసేదాన్ని మార్కెటింగ్ చేయడానికి వెళ్తున్నా. కంపెనీ స్టార్టింగ్ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్. అయితే ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని. ఢిల్లీలో గమనించినట్లయితే సరి సంఖ్య వెహికల్ ఒక రోజు, బేసి సంఖ్య వెహికల్ ఒక రోజు నడుపుతున్నారు. ఎందుకంటే రెండు ఒకేసారి అయితే పొల్యూషన్ ఎక్కువైపోతుందని. అయితే మన దగ్గర అనిపిస్తుంది ఏంటంటే ఢిల్లీలో అంటే స్వచ్ఛమైన గాలి కోసము 15 నిమిషాల గాలి కోసం 250 రూపాయలు టికెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మన దగ్గర. అలా వస్తుందని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మనకు అనిపిస్తుంది ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని గుట్టలు ఉన్నాయి, ఏడ పొల్యూషన్ అవుతుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు బావులలో, నీళ్ళల్లో, బోర్లలో తాగేవాళ్ళం. నీళ్ళ వ్యాపారం ఒక రోజు అవుతుంది అంటే నవ్వుకున్నాం. పాల వ్యాపారం అంటే నవ్విండ్రు, కానీ నీళ్ళ వ్యాపారం నవ్విండ్రు. ఈ రోజు కోట్ల వ్యాపారం అయింది నీళ్ళ వ్యాపారం. ఈ రోజు కూడా రానున్న ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్. నువ్వు నేను చెయ్యకపోయినా కొనడానికి జనాలు ఇష్టపడ్డారు. ఈ రోజు చూడండి, ఇంట్లోకి వెళ్ళి నువ్వు కారు తీసి బయటకు వెళ్తున్నావు అంటే కారు బండి తీసుకొని పోవాలన్నప్పుడు పోసుకొని పోవాలి. పోసుకొని పోయేదే బంద్ అయితే అది ఎట్లా బంద్ అవుతుంది అనొచ్చు. చిన్నప్పటి నుంచి పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోయింది, డీజిల్ బంకులో డీజిల్ అయిపోయింది. విన్నామా? వినలే, ఇప్పుడు వింటున్నాం. అయిపోయిందని అన్నాడు బండి తిప్పుకొని వస్తున్నాం. కానీ ఎందుకు అయిపోతుందని ఈరోజు ఆలోచన వచ్చిందా? తెలుసు అందరికి. మళ్ళీ భూమి లోపల క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ముడి చమురు నుంచి పెట్రోల్ డీజిల్గా ఉత్పత్తి మారుతుందని. అంటే మంది ఎక్కువైన కొద్దిగా మధ్య పలచదైనట్లు వెహికల్ అనేటివి రోడ్ల మీద ఎక్కువైన కొద్దిగా భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుందని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నారు. ఆయన అబద్ధం చెప్తాడు అనుకునికే కూడా కాదు. ఒకప్పుడు విచ్చలవిడిగా కిరోసిన్ ఉండేది. ఇప్పుడు ₹1,00,000 ఇస్తే కిరోసిన్ దొరికే పరిస్థితి లేదు. అది కూడా ముడిసామనే కదా. అలాంటి పరిస్థితుల్లో రానున్న ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్. ఆ ఎలక్ట్రిక్ ట్రెండ్కు స్టార్టింగ్లో మనం ఉన్నాం. అదృష్టవంతులం. అదృష్టాన్ని 10 మందికి పంచుదాం, ఖచ్చితంగా కరోడుపతి అవుతుంది, డౌటే లేదు. నేను స్టార్ట్ అయ్యి ఈ బిజినెస్లోకి స్టార్ట్ అయ్యి 25 నెలలు అవుతుంది. ఈ 25 నెలల్లో 2,08,60,000 రూపాయల అక్షరాలు సంపాదించాను. ఇట్లా
ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేరు అని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. నేను అవధం ఆడినా నా అకౌంట్ నెంబర్ అవధం ఆడదు కదా. అంతే కదా మరి. ఈ అచీవ్మెంట్కి వస్తే కల్వకుర్తిలో మహబూబ్ నగర్లో బిజినెస్ కోసం అని అక్కడ వెళ్ళా, మంచి ఇల్లు దొరికిందని తీసుకున్నా. డ్రీమ్ హౌస్ కాదు అది, మళ్ళా నెట్వర్క్ లీడర్లకు నెట్వర్క్ ద్వారా సంపాదించుకోవడం ఓపెన్ కలిగించాలని తీసుకున్న ఇల్లు. 60 లక్షలు పెట్టి సింగిల్ చెక్ తోటి ఇల్లు తీసుకున్నా. ఇంటి మీద ఐ లవ్ ADMS అని బోర్డు పెట్టుకున్నా. అయితే మా పాప బర్త్డే అక్టోబర్. చిన్నప్పటి నుంచి బుల్లెట్ మీద తిరగాలని చాలా మందికి ఉంటుంది కదా కోరిక, నాకు కూడా ఆ కోరిక ఉన్నది. అక్టోబర్ 22 మా పాప బర్త్డే రోజు సింగిల్ చెక్ తోటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి 2,97,000 పెట్టి బుల్లెట్ తీసుకోవడం జరిగింది. I20 కారు తీసుకున్నా. కల్వకుర్తిలో 40 లక్షలతోటి 2 ప్లాట్లు తీసుకోవడం జరిగింది. త్రూ మొత్తం ADMS డబ్బులే, ఏం లేవు నా దగ్గర. ఇలాంటి టైంలో ఒకటి నేను ఏమనుకున్నానంటే, చాలా మంది వెళ్దాండా పోయి కల్వకుర్తి దగ్గరికి వెళ్ళిన అత్తగారు ఇస్తారు. మా అత్తగారి పరిస్థితి ఏం తెలుసా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, ఈ టైప్. మా వాళ్ళకి ఏం లేరు. నేను త్రూ నెట్వర్క్ ADMS ద్వారా, అర్థమైందా? ఇలాంటి అవకాశము నాకుంది, నాకున్న చాయిస్ మీకుంది. ఈరోజు ఎవరికి మా లీడర్లకు చెప్పినా మీకు మళ్ళీ చెప్తా, ప్రతి నెలకు ఒక్కసారన్నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి హెడ్ ఆఫీస్కి రాండి, MD సార్ని కూర్చోబెట్టండి. ఇప్పుడు కొత్త లీడర్లు తీసుకొస్తే కొంతమంది చెప్తే నమ్ముతారు, కొంతమంది చూస్తే నమ్ముతారు. ఇలాంటి వాళ్ళను ప్లాంటేషన్ చూపెట్టండి, ఆఫీస్ చూపెట్టండి. బాధ్యత తీసుకోనంత వరకు మనం బతుకులు మారాలి. సీనియర్ మీద ఎట్టి పరిస్థితిలో డిపెండ్ కాకండి. అర్థం చేయించేంత వరకు ఆయనది, అర్థమైనాక నాది అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళే కరోడుపతులు అవుతారు. సార్ మనం చెయ్యాలి, మొండికి దిగాలి. కొంతమంది చెప్తే నమ్ముతారు, కొంతమంది చూస్తే నమ్ముతారు. ఇలాంటి వాళ్ళను ప్లాంటేషన్ చూపెట్టండి, ఆఫీస్ చూపెట్టండి. బాధ్యత తీసుకోనంత వరకు మనం బతుకులు మారాలి. సీనియర్ మీద ఎట్టి పరిస్థితిలో డిపెండ్ కాకండి. అర్థం చేయించేంత వరకు ఆయనది, అర్థమైనాక నాది అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళే కరోడుపతులు అవుతారు. సార్ మనం చెయ్యాలి, మొండికి దిగాలి. నా దగ్గర నేను స్టార్ట్ చేసినప్పుడు నా చుట్టాలు, నా బంధువులు ఎవ్వరు నమ్మలే. నేను ఒకటైనా బిలీవ్ చేసిన, నా సంకల్పం గట్టిగా ఉంది, మార్కెట్లోకి వెళ్దామంటే ప్రకృతి కష్టపడేటోనికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నదానికి నినాదానికి నిర్వచనం నా లైఫ్. ఈ రోజు నా సక్సెస్ చూసి దోస్తులు చుట్టాలు అందరు ఎవరి ద్వారానో నా సక్సెస్ చూసి తెలుసా ఫోన్ చేసి, ఆ రోజు చెప్పినావు మామ, జర గడిగా చెప్పకపోతే మామ ఈరోజు బైక్ వేసుకొని ఎక్కడ దేవరకొండ, ఎక్కడ కర్నూలు, ఇదంతా తిరిగిన, కానీ ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేనేమంటున్నా, కాళ్ళు తడవకుండా 7 సముద్రాలు దాటవచ్చు, కళ్ళు తడవకుండా జీవితంలో ఎదగలేదు. రోజు తిరిగాను, ఎవరు నన్ను బిలీవ్ చేయాలి, ఏడుపు వచ్చింది, కానీ ఎక్కడ పోయినా పూల వర్షం కురుస్తుంది ఈ రోజున. అలాంటి గొప్ప అవకాశం నా గొప్పతనం కాదు, నా టీం సపోర్టు, మన కంపెనీ గొప్పతనం. నాకున్న ఛాయిస్ను నాకు తప్ప నాలాగా కొన్ని 1000 మందికి ఇచ్చింటాడు ఈ ఛాయిస్ నా అప్లైన్, కానీ నేను ఒక్కని మాత్రమే 100% వాడుకున్నా ఈ అవకాశం. ఖచ్చితంగా కరోడుపత్రం కావచ్చు, ప్రతి ఒక్కరికి ఛాయిస్ ఉంది. మీకంటే చిన్న లీడర్ ఉన్న, చిన్న ఏజ్ ఉన్నాడు, ఒకటి ఆలోచన చేయాలి. ఇంత చిన్న ఏజ్లో కూడా ఈ మైండ్ ఓపెన్ అయ్యి మనలాంటి వాళ్ళకు ఓపిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా చెయ్యండి. నేను ఒకటే చెప్తా, మా టీంలో ఎన్ని జన్మలు ఎత్తినా ఇతడే నాకు భర్త తిరిగి రావాలి అని నా భార్య ఫీల్ కావాలి. అట్లాంటి కిక్కి చేయడానికి వేదిక ఉంది. నీ వాటి కూడా పెళ్లి కాలేదు, పిల్ల వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నది, ఆడపిల్ల ప్రేమించిన, ఎందుకు చేసుకోలేదు దేవుడా అని ప్రతిరోజు ఏడ్చేటట్లు బతికించడానికి ఒక వేదిక ఉంది, చూపెట్టడానికి. లాస్ట్ ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తా. చాలా మంది పని మాటలు చేయకుండా, చిరంజీవి నా చిన్నమ్మ కొడుకు అయితే బాగుండే, ఐశ్వర్యర్ అయినా అంత కూతురు అయితే బాగుండే అని కలలు అనే బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే అయితే ఎంత బాగుంటుందని ఒకసారి గుర్తు చేస్తున్నా. చిరంజీవి అంటే సినిమా రంగం గుర్తొస్తుంది. మహేష్ బాబు సక్సెస్ అయినట్టు బ్యాక్ సపోర్ట్ ఆయన ఉన్నాడు, నాగార్జున కోళ్ళ ఆయన ఉన్నాడు, వెంకటేష్ కోళ్ళ ఆయన ఉన్నాడు, బాలకృష్ణ కోళ్ళ ఆయన ఉన్నాడు.
చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల ఏం జరిగింది తెలుసా, వారి వంశ వృక్షంలో పేదవాళ్ళు అనేటోళ్ళే లేకుండా వెళ్ళిపోయారు. అన్న పిల్లలు, అక్క పిల్లలు, బావ పిల్లలు, బామాడి పిల్లలు ఎవరు పుట్టినా ఆడపిల్లలు పుడితే హీరోయిన్లు అవుతారు, వాళ్ళ ఫ్యామిలీలో మగపిల్లలు హీరోయిన్ అవుతారు, అట్లీస్ట్ యాంకర్స్ అని అవుతారు. చిరంజీవి ఒక్క నిలబడడం వల్ల 7 మంది హీరోలను తీసుకొచ్చిన వాళ్ళ ఫ్యామిలీలకు వెళ్ళి నీవు నిలబడితే నీ వంశం మొత్తం హీరోలు అవుతారు. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి ఆ దేవుడు సినిమా అవకాశం ఇస్తే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ADMS అనే అవకాశం ఈ రోజు 140 కోట్ల భారతదేశంలో ఉన్న మనము స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే ఆ రోజు కొంతమంది బ్రిటిష్ వాళ్ళతోటి ప్రాణ త్యాగాలు చేశారు. ఎట్లాంటి బెదిరిషన్ లేదు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఈ రోజు నీ ఆర్థిక స్థితిగతులు మారాలంటే ప్రాణత్యాగాలు అవసరం లేదు. ఒళ్ళోంచి 6 నెలలు పనిచేయి, 7వ నెల నుంచి ఖచ్చితంగా కరోడుపతి అవుతావు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. చేయండి నెక్స్ట్.